హాయ్ అండి. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ చేయటానికి బయలుదేరుతున్నామండి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందండి. మనం చెప్పులు లేకుండా కాలినడకతోనే మనం గిరి ప్రదక్షిణ చేయాలి. ఆ గిరి అంతా శివయ్య అండి. కాబట్టి చెప్పులేసుకొని మనం గిరి ప్రదక్షిణ చేయకూడదు. చెప్పులు లేకుండానే మనం గిరి ప్రదక్షిణ చేయాలండి. మాకు చిన్న పిల్లలు కదండీ! అందుకని మేము కారులో గిరి ప్రదక్షిణ చేస్తున్నామండి. శివయ్యని మనసులో తలుచుకొని మనం గిరి ప్రదక్షిణ చేయాలండి. ముందుగా మేము రాజగోపురానికి వెళ్ళి అక్కడ కర్పూరం వెలిగించుకున్నామండి. తిరిగి గిరి ప్రదక్షిణ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ రాజగోపురానికే రావాలండి. వచ్చి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో గిరి ప్రదక్షిణ మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చి పూర్తి చేయాలండి. అప్పుడే మనం గిరి చుట్టూ తిరిగినట్టు లెక్క వస్తుందండి. ఇక్కడ సంవత్సరం పొడుగునే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారండి. ఇక్కడ యోగులు, మునులు అందరూ ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ముందుగా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ముందుగా ఇంద్రలింగం వస్తుంది. ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, వరుణలింగము, నైరుతి లింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగం అండి. మొత్తం 8 లింగాలండి. లాస్ట్ లింగం వచ్చి మనకు ఈశాన్యలింగం అండి. ఈశాన్యలింగంతో మనకి 8 లింగాలు పూర్తయిపోతుందండి. మధ్యలో సూర్యలింగము, చంద్రలింగం కూడా ఉంటాయండి. అవి కూడా మేము చూసామండి. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. అంతేకాకుండా మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని గుళ్ళు కూడా ఉంటాయండి. ఆ గుళ్ళు కూడా మీకు కొన్ని చూపించాను చూడండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ జింకలు, నెమళ్ళు అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటాయండి. చాలామంది వాటికి ఫుడ్ కూడా తీసుకొని పోయి పెడతా ఉంటారండి ఇక్కడ. అదృష్టం ఉంటే తప్ప మనం అరుణాచలం రాలేమండి. పూర్వజన్మ కర్మఫలం అండి మనకు అరుణాచలానికి రావడము. శివయ్య అనుగ్రహం ఉండాలండి మనకు. ఒక్కసారి అరుణాచలం వచ్చి విజిట్ చేసిపోండి. ఎంతో సంతోషంగా ఉంటుంది మనసుకి. మళ్ళీ మళ్ళీ మనం అరుణాచలానికి వెళ్ళాలి అని మన మనసు లాగుతుందండి. ఇది నైరుతి లింగం అండి. మేము మధ్యలో తిరున్నార్ అన్నామలై టెంపుల్ చూపిస్తున్నామండి. ఇది నీకు కొండకి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ గాయత్రి అమ్మవారు, దుర్గా అమ్మవారు ఉంటారండి. ఇది సూర్యలింగం అండి. ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందండి. ఇది ఆది అన్నామలై అండి. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి అండి ఆయన పిల్లల దేవుడండి విఘ్నేశ్వర స్వామి. పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ విఘ్నేశ్వర స్వామికి మొక్కుకుంటే తీరిపోతుందండి. పిల్లల ఆరోగ్యం బాగుంటుందండి. ఇది ఆది అన్నామలై టెంపుల్ అండి. ఈ టెంపుల్లో లోపల నీకు ఇక్కడ నుంచి నిలబడి చూస్తే మనకు గజముఖం కనపడుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇది బిల్వ వృక్షం అండి. దీనికి 5, 7, 9, 11 అన్ని ఆకులు కూడా ఉంటాయండి దీనికి బిల్వ వృక్షానికి. ఇక్కడ అరుణాచలంలో మొత్తం మనకు అడుగడుగునా గుడులుంటాయండి. కార్తీక మాసంలో ఇక్కడ కొండ మీద దీపం వెలిగిస్తారండి. అది చూడటానికి మనకు 2 కళ్ళు సరిపోవండి. అంత బాగుంటుందండి. అప్పుడైతే కొన్ని వేలలో లక్షల్లో జనాభా వస్తారండి ఇక్కడ చూడటానికి శివయ్య.
ఇది కుబేర లింగం అండి. ఇక్కడైతే కూర్చొని నేను ఇక్కడ అమ్మవారి లక్ష్మీదేవి కనకదార స్తోత్రం చదువుకుంటే మంచిదంటండి. ఇక్కడ కాసేపు కూర్చొని నేను అమ్మవారి కనకదార స్తోత్రం చదువుకున్నాను, మహాలక్ష్మి తల్లిది. ఇది ఇరుక్కు పిల్లయారండి, మోక్షగుండం అండి. గిరి ప్రదక్షిణ అంతా చేసిన వాళ్ళు కాలినడకన ఇక్కడ వచ్చి మోక్షగుండంలో రావడం వలన వాళ్ళకి కాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతాయంటండి. చాలా రిలాక్స్ అయిపోతారంటండి. సన్నంగా ఉన్న వాళ్ళైతే ఈజీగా వచ్చేస్తారండి. లావుగా ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టంగా రావాలండి. ఇది ఈశాన్య లింగం అండి. ఇప్పుడు మేము గోపురం ఈశాన్య లింగం చూసుకొని రాజగోపురం దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుంటే మాకు గిరి ప్రదక్షిణ పూర్తి అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.